అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి పౌష్టికాహారాన్ని అందించండి, తగిన మందులను సేకరించాలి, దేవుణ్ణి ప్రార్థించండి, మరియు పేదలకు అన్నదానం చేయండి. మీరు చేసిన పుణ్యకార్యాల వల్ల దేవుడు ఆ ప్రాణగండాన్ని తొలగిస్తారు, ఇక శుభం కలుగుతుంది. మీ వ్యాపారంలో ఉన్నటువంటి కొన్ని రిస్కులు కూడా తొలగించబడతాయి. దీంతో అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. మీకు ఏదైనా సమస్య తలెత్తితే ఓర్పుతో మృదువైన ప్రవర్తనతో దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఏదైనా వ్యాధి మీ ఆరోగ్యానికి ఇబ్బంది పెట్టినట్లయితే అది ఈరోజు మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. మీరు ఎవరికైనా సరే సహాయం చేస్తే మరింత పెద్ద లాభాలు ఈరోజు మీరు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో ఏదైనా వివాదం ఉంటే అది ఈరోజు ముగుస్తుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎక్కడికైనా ట్రిప్ కోసం తీసుకెళ్ళిన వల్ల అడగవచ్చు. పరిహారం వల్ల ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఉపాధ్యాయులకు మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అనేది మరి దీపం వెలిగించడం ద్వారా తొలగించబడుతుంది. స్త్రీలకు ఆలయాల సందర్శనలో నూతన పరిచయాలు అయితే ఏర్పడతాయి. చేతి వృత్తుల వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాల్లో పోటీతత్వం అధికంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో జాగ్రత్త అవసరమవుతుంది. ఈరోజు ఉద్యోగస్తులు తోటి వారితోటి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో స్వల్ప మార్పులు అయితే జరుగుతాయి. మరమ్మతులు అనేవి కూడా చేపడతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి అనేది పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత అనేది నెలకొంటుంది. అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్యోద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వాహనదారులకు ఊహించని చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో వచ్చేటటువంటి మరి చిక్కులు తొలగించబడతాయి. మంచిగా విషయాలను తెలుసుకోగలుగుతారు. ఆటంకాలు తొలగించబడతాయి. రుణాలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే తొందరగా చేతికి రుణాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. ఇక ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈరోజు విశ్రాంతి చేసుకోవాలి. ఈరోజు మరి వివాహం కాని వారికి మరి సంబంధాలు అనేవి బంధువులలో కుదిరే విధంగానే మరి కనిపిస్తుంది. లక్ష్యాలను కూడా సాధించగలుగుతారు. ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట బయట ఆడుకునేటప్పుడు ముఖ్యంగా వారి మీద శ్రద్ధ వహించాలి. లక్కీ సంఖ్య 43, లక్కీ కలర్ అయితే దంతము. మరి వినాయకుని పూజించాలి. మరియు నైవేద్యంలో లడ్డూలను సమర్పించి మరి చిన్నపిల్లలకు మీరు ఆ నైవేద్యాన్ని మీరు పంచిపెట్టడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.